చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగస్తులను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 122 మందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి తెలంగాణ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆంధ్ర స్థానికత కలిగిన ఉద్యోగస్తులు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? వీరందరినీ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు రిలీవ్ చేస్తుంది? ఇదో పెద్ద క్వశ్చన్ మార్కు. ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగస్తులను రిలీవ్ చేసి వారిపై భారాన్ని తగ్గించుకుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఖజానాలో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవు. అట్లాంటిది వీళ్ళకి జీతాలు ఎలా చెల్లిస్తారు? అందుకే వీళ్ళని రిలీవ్ చేసి ఆదాయాన్ని మిగుల్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు కాబట్టి, ఆంధ్ర అభిమాని కాబట్టి ఆంధ్ర ఉద్యోగస్తులను ఇంకా 10 సంవత్సరాలైన తెలంగాణలోనే ఉంచుకుంటారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు రిలీవ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ ఇప్పుడు మేము ఉద్యోగాలు కల్పించలేము, ఖాళీలు లేవు, వారికి జీతాలు కూడా చెల్లించలేము అంటూ వారిని ఇప్పుడు రిలీవ్ చేయొద్దు అంటూ రేవంత్ రెడ్డి గారికి ఆర్డర్ జారీ చేస్తారు. అంతకు వినకపోతే కోర్టులకు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకి రావడానికి సుముఖంగా ఉంటారు, కానీ ఆంధ్ర స్థానికత కలిగిన తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మాత్రం ఆంధ్రాకు వెళ్ళడానికి అంత సుముఖంగా ఉండరు. ఎందుకంటే వీళ్ళు ఆంధ్రాకు వెళ్లకుండా ఉన్నట్లయితే వీరి ప్లేస్లో వేరే వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అనే ఉద్దేశం, ఆలోచన వారిలో ఉంటుంది. అందుకు ఆంధ్రాకు వెళ్లకుండా ఉండడానికి మా పిల్లల చదువులు అన్నీ ఇక్కడే ఉన్నాయి అంటూ ఇక్కడే ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా వీళ్ళని రిలీవ్ చేసినా వీళ్ళు కోర్టులకు వెళ్తారు. గతంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను రిలీవ్ చేసినప్పుడు కూడా ఇలానే జరిగింది. వాళ్ళు కోర్టులకు వెళ్ళి వాళ్ళ రిలీవ్ ఆర్డర్లను, ఉత్తర్వులను రద్దు చేయించుకున్నారు. ఇక్కడే తిష్ట వేసి ఉన్నారు. ఆంధ్ర ఉద్యోగులకు ఉన్న ఆలోచన, తెలివితేటలు తెలంగాణ ఉద్యోగస్తులకు ఉండవు. ఆంధ్ర ఉద్యోగస్తులు ఎంతకు ఇక్కడే ఉండాలనే ఆలోచనే ఉంటుంది వాళ్ళకి. వారి ప్లేస్లో వేరే ఆంధ్ర వాళ్లకు ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచన వారిలో ఉంటుంది. కానీ తెలంగాణ ఉద్యోగస్తులు అలా కాదు. ఎప్పుడు రిలీవ్ చేస్తారా, ఎప్పుడు వద్దామనే ఆలోచనే ఉంటుంది.